నమస్తే, నేను ప్రశాంత్. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అందులో నుండి అందరూ విడిపోబోతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్, బీఆర్ఎస్ పార్టీ మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి, అందులో చాలా విభేదాలు జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో కవిత గారి లేఖ కూడా చాలా వైరల్గా మారింది అండ్ కవిత గారు కూడా ఇందులో నుంచి వెళ్ళిపోతున్నట్లు చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. హరీష్ రావు గారిని మొత్తం పక్కన పెట్టేశారన్నట్లు కూడా వినిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? యాక్చువల్గా నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి కల్లగుంట ఫ్యామిలీ వ్యవహారమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంగా మనం అన్వయించుకోవచ్చు. ఎందుకంటే కల్లగుంట ఫ్యామిలీ వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు అనేటువంటి దాన్ని మనం వేరు చేయలేం. సో అది కుటుంబ పార్టీ. యాక్చువల్గా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీ. ఆ నలుగురు ఐదుగురు దాన్ని నిర్వహిస్తూ ఉంటారు, వాళ్ళ అండర్లోనే మిగతా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో ఇప్పుడు గత కొంతకాలంగా నివురు కప్పిన నిప్పులా ఉన్నటువంటి విభేదాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దానికి కారణం ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే అన్నిటినీ లోపల పెట్టుకుంటారు, ఎవరు బయటపడరు. వన్స్ అధికారం పోయిన తర్వాత, అధికారం లేదు అని చెప్పి తెలిసిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయి. అది కూడా క్రైసిస్లో ఉన్నప్పుడు విభేదాలు బయటకు వస్తాయి. లాభాల్లో ఉన్నప్పుడు రారు. బిజినెస్ లాభాల్లో ఉన్నప్పుడు ఏమి రాదు. 10 రూపాయలు వాళ్ళు తిన్నా వీళ్ళు తిన్నా ఎవరు తిన్నా కానీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే క్రైసిస్లో పడుతుందో సంస్థ, ఆర్గనైజేషన్ ఏదైనా సరే, అప్పుడు విభేదాలు బయటకు వస్తాయి. సో ఇటీవల వరకు 2023 వరకు ఏం జరిగింది? ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ ఉద్యమ కాలంలో ఏం చేశారు, ఎలా దందాలు చేశారు ఇవన్నీ తెలుసు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా దోపిడీ చేశారు తెలంగాణ సమాజం మీద అనేది తెలంగాణ సమాజం గ్రహించింది. 2023లో కల్వకుంట్ల ఫ్యామిలీని అలాగే బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి దించేసింది తెలంగాణ సమాజం. ఇది క్లుప్తంగా ఆ పార్టీ యొక్క హిస్టరీ, ఆ ఫ్యామిలీ యొక్క హిస్టరీ అని చెప్పుకోవాలి. ఇప్పుడు 2001కి ముందు కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులు, ఇప్పుడున్నటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఆస్తులు కనుక కంపేర్ చేసుకుంటే అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ప్రజలకు సేవ చేశారా, తెలంగాణ సమాజానికి సేవ చేశారా, లేకపోతే కుటుంబ సేవ చేసుకున్నారనేది తేటతెల్లం అవుతుంది. ఒకటి. రెండు, ఇప్పుడు ఎందుకు ఈ మొత్తం వ్యవహారం జటిలంగా మారింది, ఇంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ బయటకు వస్తున్నాయి అని అంటే, కవిత లిక్కర్ స్కామ్లో ఉంది. లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవిత దక్షిణ భారతదేశ లిక్కర్ క్వీన్ అని చెప్పి ఆమెకి పేరు పెట్టారు. అవును. ఆవిడ తీహార్ జైలుకి వెళ్ళొచ్చారు. ఆ తీహార్ జైలుకి వెళ్ళి రావడమే రాజకీయంగా నష్టం పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అనేది కేటీఆర్ అండ్ టీం భావించింది. కొంతమంది ఆ టీంలో ఉండేటువంటి కొంతమంది భావించారు. ఒకనొక సమయంలో కేసీఆర్ గారు కూడా ఏమన్నారు, నువ్వు ఇలాంటి వాటిలో ఎందుకు తలదూర్చావు అని చెప్పి ఆవిడ ఏదో ప్రశ్నించినట్టు ఆయనకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో రాసినటువంటి మాటలు, తన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. కవితని ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా కూడా రాధాకృష్ణ గారు కూడా అదే చెప్పారు. అంటే అలాంటి వాటిలో ఇష్యూస్లో అంటే అసలు ఎందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చేపట్టారంటే ఆ తెలంగాణ సమాజంలో మ్యాక్సిమం లబ్ధి పొంది ఆ డబ్బుని దేశ విదేశాలకి విస్తరింపజేసేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసింది కూడా అదే అనేది రాజకీయ నాయకులు, రాజకీయంగా బాగా తెలిసినటువంటి వాళ్ళు, రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఏంటి? దేశకీయ నేత టీఆర్ఎస్ పార్టీని వైండప్ చేసేసి బీఆర్ఎస్ పార్టీని పెట్టి దేశం మొత్తం ఈ పార్టీని విస్తరింపజేయాలని చెప్పి అనుకున్నారు. ఎందుకు అని అంటే, ఆర్థికవేత్తలు కొంతమంది చెప్పేది ఏంటంటే, ఆయనకి పార్టీ ఫండ్ కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చింది. ఆ వేల కోట్ల రూపాయలు వైట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? పార్టీ ఎక్స్పెండిచర్ కింద చూపించాలి. సో తెలంగాణ రాష్ట్రం వరకు ఎక్స్పెండిచర్ ఎంత చూపిస్తారు? కొన్ని వేల కోట్లు అయితే చూపించలేరు కదా. అందువల్ల మొత్తం భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు పెట్టేసి ఎక్స్పెండిచర్ చూపించి ఎలక్షన్లో పోటీ చేసామని చెప్పి చూపించి దాన్ని వైట్గా మార్చుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఆయన బీఆర్ఎస్ పార్టీని పెట్టి దేశకీయ నేత అంటూ ఓటింగ్లు పెట్టించి మహారాష్ట్ర, హర్యానా ఇటంతా వెళ్ళి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రాష్ట్ర రైతుల ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏంది? తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి అమరవీరుల కన్నా కూడా రెట్టింపు సంఖ్యలో రైతులు చనిపోయారు ఆయన టైంలో. మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు కొన్ని వేల కోట్లు వచ్చాయని చెప్పేసి మీరు ఆయనే చెప్పారు కదా. ఆయనే పార్టీ ఫండ్ ఇవ్వడానికి అనేక మంది వచ్చారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఏడీ
ఏడిఎఫ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్ అనౌన్స్ చేస్తుంది మొత్తం భారతదేశంలో ఉండేటువంటి అన్ని పార్టీల కంటే అత్యధికంగా పార్టీ ఫండ్ కలిగినటువంటిది ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అదే చెప్పింది ఏడీఆర్ రిపోర్టు. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం, ఇది మనం చెప్పేది కాదు, ఏడీఆర్ రిపోర్టే చెప్పింది భారతదేశంలో ఉండే ప్రాంతీయ పార్టీలు అన్నిటికంటే అత్యధికంగా ఫండ్ కలిగినటువంటి పార్టీ అదేని. ఇంకోటి కేసీఆర్ గారే ప్రెస్ మీట్లో ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ డిపాజిట్స్ కానీ లేదంటే పార్టీకి సంబంధించిన ఆస్తులు కానీ వాటి ద్వారా వచ్చేటువంటి వివిధ రూపాల్లో వచ్చే రెవెన్యూ కానీ వీటన్నిటిని కలిపితే పార్టీని ఆ వడ్డీతోటే నడపచ్చు, అంటే అసలు మీద వచ్చేటువంటి వడ్డీతోటే పార్టీని రన్ చేయొచ్చు అని అన్నారు. నెలకు దాదాపు కొన్ని కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది అన్నారు. దాదాపు నాకు తెలిసినంత వరకు 7 కోట్లు అని చెప్పినట్టున్నారు. సో అంత స్థాయిలో పార్టీ విరాళాలు వచ్చినాయి అని చెప్తున్నారు. అలాగే ప్రత్యేక విమానం కొనుక్కోవడానికి ఆర్డర్ ఇచ్చామని చెప్పి ఆయనే చెప్పాడు, మనం చెప్పడం కాదు. హెలికాప్టర్లు కొనుక్కోవడానికి ఆర్డర్ ఇచ్చామని ఆయనే చెప్పారు. మరి ఇన్ని ఆస్తులు పోగుపడ్డాయి. ఈ ఆస్తుల్ని పెంచుకోవాలి, దాచుకోవాలి. ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ పెంచుకోవాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలను చేశారు. దీంతో రాజకీయంగా నష్టం జరిగింది. రాజకీయంగా నష్టం జరిగినప్పుడు ఈ ఫండ్స్ని దాచిపెట్టుకోవడం లేదంటే వైట్గా మార్చుకోవడం ఇవన్నీ కొంచెం టఫ్ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా సహకరిస్తాయి. అధికారం పోయింది కాబట్టి వ్యవస్థలు అవి సహకరించవు, అంతకుముందులాగా సహకరించవు. దీంతో మొత్తం బయలుదేరింది, ఇంట్లో గుట్టంతా బయటపడింది. ఎప్పుడైతే ఈవిడ అరెస్ట్ అయ్యారో, అరెస్ట్ అయిన తర్వాత మాకు రాజకీయంగా నష్టం వచ్చిందన్నారు. సరే, అది నష్టం అనేది క్లియర్గా కనిపించింది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో ఇంకా దారుణంగా కనిపించింది. సో కాబట్టి పార్టీ నష్టపోయింది, ఇక పార్టీ మనుగడ కష్టము అని చెప్పి చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో వితిన్ ది ఫ్యామిలీ కూడా వాళ్ళ మధ్య చాలా గొడవలు నడుస్తున్నాయి ఇంటర్నల్గా. ఆ ఈగో ఇష్యూస్ అనుకో, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనుకో, లేదంటే పొలిటికల్ పవర్ ఇష్యూస్ అనుకో, ఏదైనా సరే. హరీష్ రావు ఒకటైతే, కేటీఆర్ ఇంకోటైతే, కవిత మరొకటైతే, కేసీఆర్ తన పందాల తనున్నారు ఫామ్ హౌస్లో. ఒకనొక సమయంలో బీజేపీ తోటి వెళ్ళిపోతుంది కవిత, బీజేపీ ఏకనాథ్ షిండే లాగా ముఖ్యమంత్రి కూడా అవుద్దని చెప్పి టాక్ వచ్చింది అప్పట్లో. ఈ తిహార్ జైలుకు పోయించిన తర్వాత కొత్త పార్టీ పెట్టి ఆవిడ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రచారం జరిగింది. అవును, సీన్ కట్ చేస్తే ఆ రజతోత్సవాల్లో హరీష్ రావు గారు అసలు హోర్డింగ్సే లేకుండా చేశారు. దాని మీద ఆవిడ ఇటీవల కాలంలో లెటర్ రాశారు. లెటర్ రాసేంత వరకు వెళ్ళారు అని అంటే డాడీ డాడీ అంటూ తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా పోయి ముద్దాడింది కదా కేసీఆర్ గారి చేతిని. మరి అంత ప్రేమగా ఉన్నటువంటి డాడీతోటి డైరెక్ట్గా ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోవచ్చు కదా. లెటర్ ఎందుకు రాశారు అంటే శృతి మించి రాగాన పడ్డాయి విభేదాలు అని చెప్పి అనొచ్చు. సో ఈ స్థాయిలో ఇప్పుడు శృతి మించి రాగాన పడిన తర్వాత ఇకన ఆ పార్టీ నిలబడే అవకాశం ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే ప్రతి పార్టీకి కూడా ఒక సంస్థాగతమైన నిర్మాణం ఒకటి ఉంటుంది. ఈ ఫ్యామిలీ పార్టీ అయిపోయింది. ఉద్యమ పార్టీ అని చెప్పి దాన్ని ఫ్యామిలీ పార్టీగా తీసుకొచ్చారు. ఫక్త్ రాజకీయ పార్టీ అన్నాడు ఆయన. ఫస్ట్లోనే ఉద్యమ పార్టీ అన్నాడు, తర్వాత ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పేసి అన్ని పార్టీలను తీసుకున్నాడు. తర్వాత ఫ్యామిలీ పార్టీ, మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు 4 క్యాబినెట్లో ఉంటారు. ఇంకెవరు క్యాబినెట్లో మహిళలు కూడా ఉండరు. కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తారు, మిగతా వాళ్ళు ఓడిపోతే మళ్ళీ టికెట్ కూడా రాదు. సో ఇలాంటివన్నీ కూడా ఆ పార్టీని వెంటాడుతూ ఉన్నటువంటి సమస్యలు. ఈ నేపథ్యంలో హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్తారని కొంతమంది అంటున్నారు. అలాగే అసలు పార్టీనే వైండప్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కేసీఆర్ గారు పోయి బీజేపీలో మెర్జ్ అవుతున్నారని. ఇప్పుడు కవితని కొత్తగా పార్టీ పెట్టుకుంటున్నారు. ఆమె తెలంగాణ జాగృతి అనే సంస్థను నడుపుతున్నారు. సో తెలంగాణ అనేటువంటి పదంతో ఉంది కాబట్టి అదే రిజిస్టర్ పార్టీగా దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి కొంతమంది చూసిస్తుంటే కాదు తెలంగాణ రైతు సమితి అని చెప్పి ఒకటి ఉంది టీఆర్ఎస్ అని, దాన్ని తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ అని చెప్పి ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. సో ఓవరాల్గా చూస్తే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు ఇతర పార్టీలతోటి అంటే బీజేపీతోటి మెర్జ్ అవుతుందా, లేదంటే అసలు 3 ముక్కలు అవుతుందా, 4 ముక్కలు అవుతుందా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. థ్యాంక్ యూ సార్.